అఖిల్ వాళ్ళ కట్టు అఖిలే నంబర్ 1. హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. సో ఇంక ఈ వీడియో ఏమంటే ఇప్పుడే లెనిన్ మూవీ చూసి వచ్చాను. అఖిల్ గారు ఇంటి కొట్టారా లేదా, అఖిల్ నెంబర్ 1 పొజిషన్ లేదా ఈ వీడియోలో పూర్తి చేసుకున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకటి, నేను ఒక 2 ఛానల్ ఉన్నాయి. సో 2 ఛానల్లో కొలాబరేట్ చేసి పెట్టాను. సో ప్రతిదీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కింద ప్రొఫైల్ అయితే మీరు చేస్తే మీకు 2 వస్తాయి. సో 2 సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇంకా లేట్ ఎందుకు రివ్యూలో వెళ్ళిపోతాం. సో మూవీ అయితే నచ్చింది, చాలా బాగుంది. ఎస్పెషలీ కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే మెయిన్గా చెప్పాలి ఎందుకు ఈ సినిమా చూడాలి అనేది. మెయిన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మామూలు స్టోరీ కదా, స్టోరీ అయితే సూపర్ ఉంది. ఒక రివెంజ్ డ్రామా స్టోరీ, కానీ నార్మల్ ప్యాటర్న్ కాదు. ఒక రెగ్యులర్ మాస్ కమర్షియల్ మూవీ ప్యాటర్న్ అయితే కాదు, వేరే లెవెల్ ప్యాటర్న్ తీసుకున్నారు. కొత్తగా ఉంది. ఎస్పెషల్లీ ఒక రివెంజ్ డ్రామా ఇది. రివెంజ్ డ్రామా మనం చాలా చేస్తాం మాస్ యాంగిల్లో కమర్షియల్ మూవీ. సో అలాంటి రివెంజ్ డ్రామాని వీళ్ళు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ డైరెక్టర్ మురళీకృష్ణ గారు. సో మురళీకృష్ణ గారు కరెక్ట్ పేరు లేదు. సో మురళీ గారు. సో ఆయన అయితే మాత్రం చాలా బాగా చేశారు. అబ్బా ఫెంటాస్టిక్. ఆయన అయితే కేట్ చేయాలి. డ్రామా ప్లస్ ఎమోషన్ ప్లస్ ట్విస్ట్ బాగుంది, సూపర్గా ఉంది. ఫెంటాస్టిక్ మూవీ. సెకండ్ హాఫ్ అయితే వేరేలాగా ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చి వెరీ డీసెంట్గా ఉంది. ప్లస్ క్యారెక్టర్స్, ఆ డిజైన్, ఆ ఊరు, ఆ టీము, సాంగ్స్, ఓవరాల్ మూవీ చాలా బాగుంది. అండ్ భాగ్యశ్రీ గారు ఆ క్యారెక్టర్ అయితే అసలు వావ్, సోల్ ఆఫ్ ద మూవీ అని వాళ్ళు అంటా ఉంటారు కదా, అది నిజమండి. నిజంగా ఆర్ట్ ఆఫ్ ద మూవీ ఆమె లేకపోతే అసలు మూవీ లేదు. ఆమె ఈ మూవీకి ఒక ఎత్తు, ఈ మూవీకి వేరే లెవెల్ ప్రాణం పోసింది. అండ్ ఇంకా మెయిన్ మాట్లాడుతుంది అఖిల్ గారి గురించి. అఖిల్ గారు అయితే ఇటు కొట్టేశారు అనమాట. సో ఆయన కెరీర్ ప్రకారం చూస్తే దిస్ వాజ్ ద బెస్ట్ మూవీ. ఆయనకి మూవీ దిస్ ఇస్ ద బెస్ట్ సెలక్షన్. సూపర్ చేశారు. ఆ యాక్షన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా బాగుంది. మ్యూజిక్ విషయానికి వస్తే తమన్ గారు అయితే ఇలా కొట్టేశారు. బీజం ఉంటుంది, మైండ్ పోవట్లేదు, ఏమన్నా కొట్టారు అసలు. బీజం వేరే వాళ్ళు కొట్టేశారు. సూపర్ ఉంది బీజం అంటే. అండ్ 2 సాంగ్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో, అవి నాకు నచ్చలేదు. అండ్ ఫస్ట్ హాఫ్లో 2 సాంగ్స్ సాంగ్స్ బాగుంటాయి, ప్లేస్మెంట్స్ అయితే బాగాలేదు. తమన్ గారు డ్యూటీ అయితే బాగా చేశారు అనమాట. అండ్ నాకు ఓవరాల్ మూవీ బాగా నచ్చింది. అఖిల్ గారు ఇటు కొట్టేశారు. అంటే ఒక మాట చెప్పాలంటే అఖిల్ గారు ఇటు కొట్టేశారు. అయ్య గారి నెంబర్ 1 పొజిషన్ మనం ఫిక్స్ చేయొచ్చు. అండ్ అఖిల్ కెరీర్లో ఇటు కొట్టేశారు. అంతే, వస్తున్నారు ఇటు కొట్టేశారు. సో ఇంకా నెగిటివ్స్ ఛానల్ వస్తే క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది. సో అది మార్వల్లో ఏదో సినిమాలో ఉంటుంది చూడండి. ఒక వ్యక్తి మధ్యలో అందరూ జనాలు వచ్చి ముట్టుకుంటా ఉంటారు ఇలాగా. సో ఆ సీను సేమ్ అలాంటి సీన్ ఒక పెట్టారు కదా, అది ఎందుకు పెట్టారు దానికి సరైన పే ఆఫ్ లేదు. అంటే మనకి సెకండ్ హాఫ్లో జనాలు అంత ఎక్కువ చూపిరు, కానీ క్లైమాక్స్లో జనాలు చూపిస్తారు. సో అంటే సరైన పే ఆఫ్ అనేది ఉండదు. అసలు ఏంటి సరైన పే ఆఫ్ అనేది దానికి అదొక డిసప్పాయింట్మెంట్. ఇంకోటి అఖిల్ గారు ఎమోషన్ అనేది నేను కనెక్ట్ అవ్వలేదండి. ఎందుకో నేను చెప్పేవాడిలో కాదు నాకు తెలిసి, కానీ అఖిల్ గారు ఎమోషన్ పర్ఫార్మెన్స్ అంటే నాకు ఎందుకంటే కనెక్ట్ అవ్వలేదు. మా సీన్స్ డైలీ చాలా బాగా చేశారు, డైలాగ్స్ చాలా బాగా చెప్పారు, ఆ భాష అనేది కరెక్ట్గా మాట్లాడారు. కానీ ఎమోషన్స్ అనేది నాకు ఎందుకో ఆయన కన్నా నీళ్ళు వస్తూ ఉంటాయి, కానీ నేను ఎందుకు కనెక్ట్ అవ్వలేదు. ఆ ఎమోషన్స్ నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇదన్నీ పాజిటివ్ చెప్పేసాను. ఓవరాల్ మూవీ నాకైతే బాగా నచ్చింది, సూపర్ ఉంది. ఒక సూపర్ హిట్ మూవీ. స్టోరీ, స్క్రీన్ ప్లే, మూవీ రేటింగ్ 5/3, సూపర్ హిట్ మూవీ. సో ఇది వీడియో. నేను మరిన్ని వీడియో కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.